హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకేంటంటే డిఆర్‌డిఓలో కొన్ని ఉద్యోగాలైతే భర్తీ చేశారు. అయితే దీనికి ఎలాంటి రాత పరీక్ష అనేది లేదు. డైరెక్ట్‌గా తీసుకుంటున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేదు. అప్లికేషన్ యొక్క ఫీజు కూడా లేదండి. నార్మల్‌గా ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి ఒక స్మాల్ ఇంటర్వ్యూ చేసి మీ యొక్క బయోడేటా ఏంటనేది తెలుసుకొని మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఉన్న మెరిట్ ఆధారంగా ఒక స్మాల్ ఇంటర్వ్యూ ద్వారా తీసుకుంటున్నారు కాబట్టి మహిళలు పురుషులు ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోండి. సో మనకి ఇది ఏంటంటే ఈ డిఆర్‌డిఓలో ఏంటంటే మన సొంత రాష్ట్రంలోనే జాబ్ అనేది ఉంటుంది. దీని ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను అదే చెప్తాను. చివరి వరకు అది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు యూజ్ అవుతాయి కాబట్టి చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ అవ్వండి, లేకపోతే ఇక్కడే వదిలేసండి. ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తాను, చూడండి, నచ్చితే పర్చేస్ చేసుకోండి. మనకి ఫ్లిప్కార్ట్ మింత్రాలో ఆఫర్లో ఉన్నాయి. సో చూడండి ఒకసారి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి. మనకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అయితే ఇచ్చారు కదా, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయితే ఇచ్చారు. సో ఇది అయితే ఇందులో అడ్వర్టైజ్ ఇది అయితే ఇచ్చారు కదా, వాల్కిన్ ఇంటర్వ్యూ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ అని అయితే ఇచ్చారు. ఫెలోషిప్, వాల్కిన్ ఇంటర్వ్యూ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది ఇచ్చారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇంటిల్లీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years అనేది ఇచ్చారు. అట్ మంత్లీ స్టైఫండ్ 37,000 ప్లస్ మనకి హౌస్ రెంట్ ఫర్ అలవెన్సెస్ అండ్ అడ్మినిస్ట్రబుల్ పర్ రూల్స్ అయితే ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అపేర్ వాళ్ళ వాల్కిన్ ఇంటర్వ్యూని అయితే ఇచ్చారు. విశాఖపట్నం అంటే వైజాగ్లో ఫర్ ద డీటెయిల్స్ గివెన్ బిలో అనేది ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇంటర్వ్యూ చేసి అనేది తీసుకుంటున్నారు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. అది దీనికి ఎలాంటి రాత పరీక్ష అనేది లేదు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఏంటంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 years అనేది వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారంట. ఈ 2 years కూడా పర్ మంత్ 37K అండ్ ఆల్సో హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇస్తారంట. సో చాలా మంచి బెనిఫిట్. అండ్ మనకి ఇక్కడ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరైతే దీనికైతే అప్లై అనేది చేయండి. సో ఇప్పుడైతే మనకి ఇక్కడైతే చూడండి ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏమి ఇచ్చారు. ఉండాల్సిన సర్టిఫికేట్లో మెయిన్ వచ్చేసరికి ఏంటంటే మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్ సపోర్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు కదా. మార్క్ షీట్స్ అండ్ సర్టిఫికేట్స్ అంటే మనకి 6th నుంచి మీ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉందో అంతవరకు ఉండే అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి. దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. సో స్టడీ సర్టిఫికేట్స్ అండ్ మైగ్రేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఉండాలి. సో అదొకటి. అండ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ మెట్రికులేషన్ 10th class సర్టిఫికేట్ సపోర్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళ యొక్క థాట్ అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండదు. అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు ఉంటుంది కానీ అప్పుడు ఆ టైంలో అయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేది లేదు. ఓన్లీ 10th class సర్టిఫికేటు, ఆధారు వీటి బట్టే తీసుకుంటారు. అదే వీళ్ళు అడుగుతున్నారు. బర్త్ సర్టిఫికేట్ ఉండేవాళ్ళు పెట్టచ్చు, లేని వాళ్ళు ఏంటంటే 10th class సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒరిజినల్ అని అంటున్నారు. అండ్ వ్యాలిడ్ నీట్ గిట్ స్కోర్ కార్డ్ ఒకటి, అండ్ వ్యాలిడ్ SC ST BC సర్టిఫికేట్. అంటే మీ యొక్క క్యాస్ట్ ఉంటుంది కదా, మీరు SCనా STనా OBCనా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డ్ అంటే ఆధారు, పాన్, ఓటర్ ఐడి, పాస్వర్డ్. అంటే వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డ్ అంటే మీకు ఏదైనా ఉండొచ్చు, ఓటర్ ఐడి అయినా ఉండొచ్చు, ఆధార్ కార్డ్ అయినా, లేక మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయినా, పాన్ కార్డ్ అయినా ఏదైనా సరే ఉండొచ్చు. సో అది. అండ్ 2 recent పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలి. రీసెంట్ తీసుకున్న ఫొటోస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ 10 rupees ఇట్స్ పెయిడ్ విల్ ది క్రాస్డ్ ఇండియన్ పోస్ట్ ఆర్డరు, లేకపోతే డిమాండ్ డ్రాఫ్ట్ డ్రాన్ ఫేవర్ ఆఫ్ డైరెక్ట్ NSTL పేబాల్ విశాఖపట్నం అనేది ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ ఫీ అంటే పేబాల్ అంటే ఒక 10 rupees అనేది ఉంటుందంట. దీన్ని మీరు
అంటే వెళ్ళప్పుడైనా సరే పే చేయొచ్చు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, లేకపోతే బ్యాంక్ ద్వారా తీస్తారు కదా ఆ రిసిప్ట్ అయినా సరే చెయ్యాలంట. సో ఇది వీళ్ళ యొక్క అకౌంట్ నెంబర్స్, బ్రాంచ్ నేమ్స్, నేమ్ ఆఫ్ ద అకౌంట్ అన్ని ఇచ్చారు. సో ఓన్లీ 10 రూపీసే కాబట్టి అప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడైనా చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తున్నారంటే చూడండి, డేట్ ఆఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ అనేవి అంటే నావెల్ సైడ్ ఒకటి ఉంది, అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ సైడ్ కూడా ఉంది. సో ఈ 2 టైప్స్గా జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ ఉన్నాయి. వీళ్ళిద్దరికీ కూడా ఎప్పుడంటే February 19th అండ్ February 20th అనేది జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది. సో ఇక్కడ వెన్యూ అనేది ఇచ్చారు కదా, ఇంటర్వ్యూ లొకేషన్ ఇప్పుడు నావల్ సైన్స్ టెక్నాలజీ లేబోరేటరీ, మనకి విజ్ఞానగర్ అండ్ నియర్ NAD జంక్షన్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ అనేది ఇచ్చారు. సో ఇది మనకి ఇక్కడ ఇంటర్వ్యూ జరిగే ప్లేస్. అయితే టైమింగ్స్ ఎలాగా, మార్నింగ్ 9కి రిపోర్టింగ్ టైమింగ్ ఉండాలి, బట్ 10కి ఇలా వీళ్ళు స్టార్ట్ చేయొచ్చు ఇంటర్వ్యూ అనేది. సో ఇది February 19th, February 20th అనేది ఇంటర్వ్యూస్ అనేది ఉంటాయి DRDOకి సంబంధించిన ఆఫీసెస్లో. సో అది ఒకటి. ఇది అప్లికేషన్ ఫామ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అట్ NSTL అనేది ఇచ్చారు కదా. ఈ అప్లికేషన్ ఫామ్ ఏంటంటే మీరు ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ముందే డౌన్లోడ్ చేసుకుంటే బెటరు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అప్లికేషన్స్ ఫామ్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బట్ వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి సో మీరు ఏంటంటే ముందుగానే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే అన్నీ కూడా అప్లై అనేది చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ఫుల్ మీ యొక్క పేరు, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఫాదర్ నేము, మదర్ నేము, స్పౌసెస్ నేమ్ అంటే మీకు పెళ్ళి అయితే హస్బెండ్ నేము లేదా వైఫ్ నేము, జెండర్ ఫీమేలా, మేలా, థర్డ్ జెండరా, అది ఒకటి కేటగిరీ, మీరు SCనా, STనా, OBC అనేది ఒకటి, డేట్ ఆఫ్ బర్త్ మనకి SSCలో ఎలా ఉందో అలానే డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయండి. ఇక్కడ ఒక రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, పిన్ కోడ్ అనేది ఫిల్ చేయండి. ఇక్కడ మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి, ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్, పేమెంట్ ఫీ అన్నీ, ఏ యూనివర్సిటీ, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇవన్నీ ఫిల్ చేసి ఫైనల్లో ఇక్కడ సిగ్నేచరు, ప్లేస్, డేట్ అనేది ఇచ్చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి అనేది చూడండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.